మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో కార్మికులు కూడా నష్టపోతున్నారని చెప్పి ఇటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ వద్ద కూడా ఈ యొక్క ఆటో కార్మికులు కూడా ఈ యొక్క నిరసన ధర్నా కూడా తెలుపుతా ఉన్నారు. ఈ యొక్క వారికి చెప్పినటువంటి హామీల్లో భాగంగా వాహన మిత్ర పథకం కింద ప్రభుత్వం ఇస్తానన్నటువంటి 15,000 రూపాయలను కూడా విడుదల చేయాలంటూ ఇటు ఆటో డ్రైవర్లకు సబ్సిడీతో పాటు పెట్రోల్ డీజిల్ గ్యాస్లను కూడా సరఫరా చేయాలంటూ కూడా ఇటు కలెక్టర్ ఆఫీస్ వద్ద వారైతే ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసు. ఏంటి సార్ అసలు మీ ఆవేదన ఏంటి ధర్నా? సార్ ఈరోజు వాహన మిత్ర 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వం 10,000 ఇస్తుంటే ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 15,000 ఇస్తాం మేము అధికారంలోకి వస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు సంవత్సరం దాటిపోయిన ఆటో కార్మికులకు ఈరోజు వరకు ఇవ్వలేదు. రెండోది రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సుల రూపంలో ఆటో కార్మికులు కడుపులు కొట్టబోతా ఉన్నాయి. ప్రజా రవాణాలో భాగమైనటువంటి ఈరోజు ఆటో కార్మికుల్ని పట్టించుకోకుండా వాళ్ళ సొంత నిర్ణయాలు వాళ్ళు అధికారంలోకి వచ్చేదానికి అనేక హామీలు ఇచ్చి ఈరోజు ఉచిత బస్సు రూపంలో మహిళలకు ఇస్తా ఉన్నారు. కానీ ఆటో కార్మికుల కుటుంబాల పరిస్థితి ఏందని ఈరోజు మేము నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే ఆటో కార్మికులు ఈరోజు ప్రభుత్వ రవాణాలో భాగస్వాములై సొంత డబ్బులతో ఆటోలు కొనుక్కొని ఈ యొక్క ప్రైవేటు వాహనాలని మేము నడుపుతూ ప్రజా రవాణాన్ని మేము చేరవేస్తూ ఉంటే ఈరోజు ఆటో కార్మికుల్ని పట్టించుకొని పరిస్థితి జరుగుతూ ఉంది. ఓవైపు మన ఫైనాన్స్ వేధింపులు, మరోపక్క పోలీసు వేధింపులు, మరోపక్క సెన్సార్ ట్రాకింగ్ సిస్టమ్ అని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే పరిస్థితి, ఎఫ్సీలు కానీ మిగతాయన్నీ. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆటో కార్మికులు ఏం చేయాలో అర్థం కాక ఈరోజు రోడ్డుకి ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇది మా యొక్క ఆవేదన, బాధ అని చెప్పేసి తెలియజేస్తాం. ఇటు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇటు మహిళలను గౌరవించే విధంగా ఈ యొక్క పథకాన్ని కూడా తీసుకొచ్చామని చెప్పి దీన్ని అంతా కూడా చెప్తా ఉన్నారు. మరోపక్క ఇటు ప్రతిపక్షాలు కూడా ఈ యొక్క పథకాన్ని కూడా అమలు చేయలేదని చెప్పి ఆరోపణలు కూడా వస్తున్నాయి. మీరేమో ఈ యొక్క పథకం వల్ల మేము నష్టపోతున్నాం అంటున్నారు. అసలు ఏమంటారు? మేము మహిళలకు ఇచ్చేటువంటి ఉచిత బస్సుకి వ్యతిరేకం కాదు. ఎందుకంటే మేము ప్రజా రవాణాలో భాగస్వాములమే, అది తెలుసు ప్రభుత్వానికి. ఓవైపు ఆర్టీసీ ద్వారా ప్రజా రవాణా ప్రభుత్వం చేస్తూ ఉంది. మేము మా సొంత డబ్బులతో ఫైనాన్సులు చేసి వాహనాలు కొనుక్కొని ప్రజా రవాణా భాగస్వాములు అయ్యున్నాం. కానీ ఈరోజు ఉచిత బస్సు రూపంలో వాళ్ళు హామీలు ఇచ్చేస్తే మా ఆటో కార్మికులు ఇప్పటి వరకు ఉన్నటువంటి పిల్లల చదువులు అయితేనేమి, ఇంటెద్దలు అయితేనేమి, మిగతా అన్నీ ఏ విధంగా మేము ముందుకు పోవాలా? ఈరోజు ఆటో కార్మికుడికి ఈరోజు జరుగుతున్నటువంటి బాడుగుల్లో 7 బాడుగుల్లో 3 మహిళలే ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోజువారీ ఇంటికి తీసుకుపోయే పరిస్థితి ఏముంది? కుటుంబాన్ని ముందుకు తీసుకుపోయేదానికి ఏ విధంగా మేము ముందుకు పోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఆటో కార్మికులకి మా ప్రభుత్వం వైపు నుంచి నెలకి ఎంతో కొంత భృతి 3,000 రూపాయల, 5,000 రూపాయల, లేదా ప్రతి సంవత్సరం 25,000 రూపాయలు ఇచ్చే విధంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటు మొత్తం మీద కూడా ఏదైతే ఉచిత బస్సు ప్రయాణానికి మేము వ్యతిరేకం కాదు, ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తానన్నటువంటి యొక్క వాహన మిత్ర పథకాన్ని అమలు చేయాలి, అదేవిధంగా ఆటో కార్మికులను కూడా ఆదుకోవాలని కూడా వారు చెప్తా ఉన్నారు. అయితే ఇటు మొత్తం మీద కూడా ఈ యొక్క ఆటో కార్మికులకు సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి కూడా కొద్దిసేపటి కిందట చిన్న ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంది. అయితే ప్రభుత్వం కూడా ఆటో కార్మికులను కూడా ఆదుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు కలెక్టరేట్ ఆఫీస్ నుంచి.